ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే పేద తల్లి తన ఒక్కగానొక కొడుకు రవితో జీవించేది. భర్త చిన్నప్పుడే చనిపోవడంతో రవిని తన ప్రపంచంగా భావించింది. తను ఆకలితో పడుకున్న రోజులెన్నో, కానీ తన కొడుకుని మాత్రం ఎప్పుడూ ఆకలితో ఉండనివ్వలేదు. తన కొడుకు మంచి జీవితాన్ని గడపాలని, మంచి చదువు చదవాలని కలలు కనేది. అందుకోసం లక్ష్మి పగలు కూలి పనులు, రాత్రి వంట పనులు చేస్తూ కష్టపడేది. కొడుకు స్కూల్ ఫీజు కోసం తను తన భర్త జ్ఞాపకంగా దాచుకున్న బంగారాన్ని కూడా అమ్మాలని నిర్ణయించుకుంది. డబ్బుతో రవి స్కూల్ ఫీజు కట్టింది. కాలం గడుస్తూ ఉంది. రవి మంచిగా చదువుతున్నాడు. రవి డిస్టింక్షన్లో పాస్ అవడం చూసి అమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తను రాత్రింబవళ్ళు కష్టపడుతూ రవిని పెద్ద చదువులు చదివించింది. కాలం గడిచింది. రవి మంచి చదువు చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. ఇక వారిద్దరూ కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. రవిని చుట్టాలందరూ పొగడసాగారు. అమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మొదట్లో బాగానే ఉన్నా కొంతకాలానికి రవి ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. అమ్మ రోజు కొడుకుతో కలిసి భోంచేయాలని వెయిట్ చేసేది, కానీ కొడుకు మాత్రం రోజు ఆలస్యంగా వచ్చేవాడు. కొంతకాలం తర్వాత కొడుకు ఒక ధనవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కోడలు అత్తతో అయిష్టంగా ఉండేది. ఆమె మాటలు అసలు పట్టించుకునేది కాదు. రవి తన అత్తమామలతోటే ఎక్కువ సమయాన్ని గడపడం మొదలుపెట్టాడు. తన భార్య మాటలు విని తల్లిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. ఆ రోజు లక్ష్మి గుండె ముక్కలైంది. అయినా కూడా బాధను దిగమింగుకుంది. రవి అత్తమామల ఇంటికే వెళ్ళి ఉండాలని నిర్ణయించుకున్నాడు. తల్లి అతన్ని ఆపలేదు. రవిని అత్తమామ సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు. రవి అత్తగారింట్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. లక్ష్మి ఒంటరి జీవితాన్ని భరించలేక తనంతట తానే ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయింది. నెమ్మదిగా అక్కడున్న వాళ్ళతో కలిసిపోయింది. తనకు తెలిసిన ఊరగాయ, స్నాక్స్ తయారు చేయడం లాంటి విద్యలను వాళ్లకు కూడా నేర్పించింది లక్ష్మి. కొన్ని ఏళ్లు గడిచాయి. రవి కొడుకు కూడా పెద్దవాడయ్యాడు. కానీ రవికి మాత్రం తన తల్లి ఎక్కడుందన్న ఆలోచన కూడా రాలేదు. రవి ఒక కొత్త ప్రాజెక్ట్ పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నాడు. రవి తన పనిలో ఎంతగా నిమగ్నం అయిపోయాడంటే తన తల్లి ఎక్కడుంది, ఎలా ఉంది అన్న ఆలోచన అతనికి ఒక్కసారి కూడా రాలేదు. తన లోకంలో తను సంతోషంగా ఉన్నాడు. అందరూ తమ కొత్త చైర్మన్ కోసం ఆతురతగా వెయిట్ చేస్తున్నారు. కొత్త చైర్మన్గా లక్ష్మి లోపలికి రాగానే అందరూ ఆశ్చర్యపోయారు. రవికి మాత్రం నోట మాట రాలేదు. తను చూస్తుంది తన తల్లినేనా లేక భ్రమపడుతున్నాడా అన్న అనుమానం వచ్చింది. తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ప్రయత్నించాడు, కానీ లక్ష్మి ఆసక్తి చూపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇన్నేళ్ల తర్వాత తన కొడుకుని, మనవణ్ణి చూసిన ఆ తల్లిలో ఎలాంటి స్పందన లేదు. లక్ష్మి రవి ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేసింది. అతని ఆశలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అసలు తన తల్లి ఇంత పెద్ద కంపెనీకి చైర్మన్ ఎలా అయిందో తెలుసుకోవాలని రవి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. దానికి లక్ష్మి నవ్వుతూ, ఏ తోడు లేకుండా నిన్నింత ప్రయోజకుడిని చేసిన నాకు నన్ను నేను ప్రయోజకురాలని చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇన్నేళ్ళు నేను నా సమయాన్ని నీకోసం వృధా చేశాను. ఇప్పుడు నా సమయాన్ని నా కోసం వినియోగించుకున్నాను. నేను నీ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసింది కూడా నీ మీద కోపంతో కాదు. నీ కంపెనీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా తక్కువగా ఉంది. ఇలా ఉండటం వల్ల నువ్వు ఎదుగుతావు తప్ప నీ పక్కన ఏం జరుగుతుందో పట్టించుకో. అందుకే నేను నీ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశాను. రవి తన తప్పును తెలుసుకుంటాడు. తల్లిని క్షమాపణ అడిగి ఇంటికి రమ్మని అభ్యర్థిస్తాడు. కానీ లక్ష్మి మాత్రం తనను ఆదరించిన ఆ ఓల్డేజ్ హోమ్ను వదిలిరానని అతన్ని సున్నితంగా తిరస్కరిస్తుంది.